ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా వృషభ రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో మీరు అదృష్టవంతులు, కోటీశ్వర్లు అవ్వబోతున్నారనే తెలిపే 5 శుభ సూచికలు మీకు సంకేతంగా మీకు రాబోతూ ఉన్నాయి. అయితే వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో వీరు కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు అనేటటువంటి ఆ 5 శుభ సంకేతాలు ఏమిటి? అలాగే ఈ సమయంలో వృషభ రాశి వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి? అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించాలని ఎన్నో పనులు, బిజినెస్లు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు చేస్తూ డబ్బులను సంపాదించడానికి ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం, అలాగే చదువుకోవడం, ఉద్యోగం తెచ్చుకోవడం, లేదంటే ఏదైనా వృత్తి వ్యాపారం చేయడం, వీటన్నిటి వెనుక ఒకే ఒక లక్ష్యం, ప్రతి ఒక్కరు కూడా డబ్బులను సంపాదించాలని. అయితే డబ్బులను సంపాదించడం సులువా అంటే కొంతమందిని చూస్తే డబ్బులు సంపాదించడం చాలా అంటే చాలా సులువే అనిపిస్తుంది. కానీ మరికొంతమందిని చూస్తే మాత్రం ఆ డబ్బులను సంపాదించడానికి ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ఎందుకు మేము చెప్తున్నామంటే ముఖ్యంగా డబ్బులకు మూలమైన ఆ ధనలక్ష్మీదేవి ఎప్పుడు మనను కరుణిస్తుంది. ఇక ఈ కలియుగంలో మాత్రం ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు చేసేటటువంటి అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం కానివ్వండి, వారి ఇంట్లోకి డబ్బులు వచ్చే ముందు అంటే వారు కోటీశ్వరులుగా అయ్యే ముందు వారికి కొన్ని సంకేతాలు, సూచనలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ సంకేతాలే వృషభ రాశి వారికి డబ్బులు ఇంటికి ఖచ్చితంగా మరో 24 గంటల్లో రాబోతూ ఉన్నాయి. అంటే ఆ ధనలక్ష్మీదేవి వృషభ రాశి వారి ఇంట్లో స్థిర నివాసం ఉండబోతూ ఉంది. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ వీరు పడిన కష్టానికి, శ్రమకు ప్రతిఫలంగా మరో 24 గంటల్లో వృషభ రాశి వారి ఇంట్లో సిరి సంపదలు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా వీరు కోటీశ్వరులు అవ్వబోతున్నారు. అయితే వృషభ రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వీరికి కొన్ని సూచనలు, సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆ సంకేతాలు, సూచనలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందో ఆ వ్యక్తికి కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు కూడా అతి తొందరలో కోటీశ్వరులుగా మారబోతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక మీ జీవితంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీకు కొన్ని శుభ సంకేతాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఇక మీకు వచ్చేటటువంటి మొట్టమొదటి శుభ సంకేతం ఏమిటంటే మీ ఇంట్లో గనక గుంపులు గుంపులుగా చీమలు గనక కనిపిస్తే, ఆ చీమలు మీ ఇంట్లో ఏదైనా ఆహార పదార్థం తింటున్నట్టు కనిపిస్తే, మీ ఇంటిల్లిపాది కూడా ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రలు అవ్వబోతున్నారు. ఇక మీకు అపారమైన ధన ప్రాప్తి కలగబోతుంది అని అర్థం. ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తూ ఉండడం ఒక శుభ సంకేతం. దీనర్థం ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఏదో కొత్త మార్పు చోటు చేసుకోబోతుంది. ఈ మార్పు ఈ రాశి వారికి ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా వీరి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మంగళప్రదంగా మారబోతుంది. భగవంతుడికి మీకు సందేశం చేరిందని అర్థం. మీకు మంచి రోజులు రాబోతున్న ఒక శుభ సంకేతం. ఆ భగవంతుడు మీకు ఈ నల్ల చీమల రూపంలో వృషభ రాశి వారికి తెలియజేస్తున్నటువంటి మొట్టమొదటి శుభ సంకేతం. ఇక రెండవ శుభ సంకేతం ఏమిటి అంటే కనుక సాధారణంగా పక్షులు చెట్ల మీద గుళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. అది మన అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో నగరాలలో, పట్టణాలలో చెట్లు ఎక్కడ ఉంటున్నాయి? కాంక్రీట్ జంకలుగా మారిపోయింది. సిటీల్లో బిల్డింగ్లు, కిటికీలలో, తలుపులపైన, బాల్కనీల్లో పక్షులు గూడు కట్టుకుంటూ ఉన్నాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో కూడా అప్పుడప్పుడు తేనెటీగల పుట్టలు, పక్షుల గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి కనిపిస్తే కనుక మీకు అతి తొందరలో
ధనం కలగబోతుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఎప్పుడైతే మీ ఇంటి ఆవరణలో పక్షులు గూలు పెట్టుకుంటాయో మీరు అతి తొందరలో కోటీశ్వరులు అవ్వబోతున్నారని ఒక రెండవ సంకేతం. ఇక మూడవ సంకేతం వృషభ రాశి వారికి ఏమిటంటే గనక బల్లి. మనలో చాలామంది బల్లిని ఇంట్లో చూస్తే అంత ఎత్తున ఎగిరిపడతాము. కాకపోతే ఎప్పుడైతే మీ ఇంట్లో బల్లి కనిపిస్తుందో, అలాగే 2, 3 బల్లులు ఒకేసారి కనిపిస్తాయో అతి తొందరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుంది. మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది. అకస్మాత్తుగా మీకు డబ్బులు కలిసి రాబోతూ ఉన్నాయి అని అర్థం. మీరు అతి తొందరలో కోటీశ్వరులుగా అవ్వబోతున్నది శుభ సంకేతం. ఇక వృషభ రాశి వారికి అతి తొందరలో కోటీశ్వరులు అవ్వబోతున్నటువంటి సంకేతం మరొకటి ఏమిటి అంటే కనుక, మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే శంఖం ధ్వని వినిపిస్తే లేదా సంధ్యావేళలో ఎవరైనా శంఖాన్ని పూరిస్తే అప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టబోతున్న అర్థం. ఈ ప్రకృతి మీకు ఒక శుభ సంకేతాన్ని ఇస్తుంది. ఇక చివరి సంకేతం ఏమిటి అంటే గనక, మీరు ముఖ్యమైన కార్యక్రమం మీద పొద్దున్నే బయటకు వెళ్తున్నప్పుడు రోజు వాకిలి ఊడుస్తూ ఎవరైనా కనిపిస్తే అప్పుడు కూడా మీకు రానున్న రోజుల్లో ధనలాభాలతో పాటుగా మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు మంచి లాభాల బాటలో నడుస్తాయి. మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని అర్థం. కాబట్టి వృషభ రాశి వారికి కూడా అతి తొందరలో మీకు ఇలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయి. మీరు అతి తొందరలో లక్ష్మీదేవి కృపకు పాత్రలవుతారు. మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అయి తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.